హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోని కాపీ ట్రేడింగ్లో ఒక ఎక్స్పర్ట్ని మనం ఎలా కాపీ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ప్రజెంట్ మనకి ఈ కాపీ ట్రేడింగ్లో 2 యాప్స్ అయితే మనకి బాగా వర్క్ అవుతున్నాయి. సో అందులో మనకి ఒకటి OctaFX, రెండు XNS కాపీ ట్రేడింగ్. సో ఈ వీడియోలో నేను మీకు OctaFX గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి అప్కమింగ్ వీడియోస్లో XNS గురించి అయితే మనం తెలుసుకుందాం. సో ఇన్ కేస్ మీలో ఎవరికైనా సరే OctaFXలో అకౌంట్ లేకపోతే కనుక కింద వీడియో డిస్క్రిప్షన్లో అలాగే మనకి ఫస్ట్ కామెంట్లో కూడా ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి ఆ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యాప్లోని మీరు రిజిస్టర్ అయ్యి మీ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత సో మీరు అందులో అయితే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత కింద నుంచి మనకి సెకండ్ ఆప్షన్ రేటింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చాలామంది మాస్టర్స్ అయితే కనిపిస్తారు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇందులో మనకి ఎక్స్పర్ట్స్ కింద రిజిస్టర్ అయినారు. సో మీరు చూసుకుంటే కనుక మనకి మాస్టర్ రేటింగ్ అయితే ఉంది. సో ఫస్ట్ మనం చేయాల్సింది టాప్లోని ఇక్కడ రిస్క్ స్కోర్ ఉంది కదా, దాని పక్కన మనకి లాస్ట్లోని చిన్న యారో మార్క్ ఉంది, దాన్ని మనం ట్యాప్ చేస్తాం. సో దాన్ని ట్యాప్ చేయగానే మీకు ఒక చిన్న విండో అయితే వస్తుంది. ఇందులో మీకు రిస్క్ స్కోరు, టాప్ గైనర్స్, మోస్ట్ పాపులరు, అలాగే దాని కిందని ఫర్ వాట్ టైం అంటే మనకి 2 వీక్స్, 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్ ఆల్ టైం ఉంది. సో మనం ఇందులో ఏం చేయాలంటే రిస్క్ స్కోర్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే కింద మనకి ఇక్కడ 3 మంత్స్ అనే ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మళ్ళీ ఏదైతే రిస్క్ స్కోర్ పక్కనే ఏమైనా లాస్ట్లో చిన్న యారో మార్క్ ఉందో దాన్ని మనం క్లిక్ చేస్తే మళ్ళీ మనకి స్క్రీన్ అయితే మీదకి వెళ్ళిపోతుంది. సో ప్రజెంట్ మీకు ఏదైతే ఈ లిస్ట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తుందో వీళ్ళందరూ కూడా లాస్ట్ 3 మంత్స్ నుంచి OctaFXలో మాస్టర్స్ కింద రిజిస్టర్ అయ్యి వీళ్ళు ట్రేడింగ్ అయితే చేస్తున్నారు. సో మీకు ఇక్కడైతే మీరు చూడొచ్చు, చాలామంది పేర్లు అయితే ఉన్నాయి. సో ప్రాఫిట్ ATM, మైల్ స్టోన్, సేఫ్ స్ట్రాటజీ, సో నెట్వర్క్ న్యూయార్క్ టైమ్స్, బిల్ గేట్స్, సో వింగ్ ఎఫెక్ట్స్, ఇలా మనకి ఏంటంటే ఒక్కొక్క అకౌంట్కి వాళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకొని ఇందులో ట్రేడింగ్ అయితే చేస్తుంటారు. సో ప్రజెంట్ మనకి టాప్లో ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళది మొత్తం అకౌంట్ అంతా మనం చెక్ చేద్దాం. సో మీరు ఏంటంటే ఇందులో చాలామంది ఉంటారు. సో మీరు కూడా ఒకసారి ఈ వీడియో అయిన తర్వాత ఒకసారి అందరూ కూడా మీరు చెక్ చేయండి. సో చెక్ చేసి మీకు ఎవరైతే బాగా అనిపిస్తారో వాళ్ళని మీరు కాపీ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ప్రజెంట్ నేను చూసుకుంటే కనుక టాప్లో మనకి profit_ATM అని ఇక్కడ మనకి ఈ ఎక్స్పర్ట్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ అయితే మీకు ఇక్కడ టాప్లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవి మీకు చూపిస్తాను. సో ఇక్కడ అకౌంట్ నేమ్ చేసుకుంటే profit_ATM అంటే మనకి అకౌంట్లోని ఆ నేమ్ అయితే పెట్టుకున్నారు. సో దాని కింద చూస్తే కనుక హై అచీవర్ అంటే దీంట్లో మనకి కొన్ని ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఆ ర్యాంక్స్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు రైట్ సైడ్ చూసుకుంటే రిస్క్ అంటే 1 రిస్క్ ఉంది. అంటే రిస్క్ పరంగా చూసుకుంటే మనకి బాగానే ఉన్నట్టు, నెంబర్ 1 రిస్క్, అలాంటి పెద్ద రిస్క్ అయితే లేదు. సో దానివల్ల ఇక్కడ మనకి గ్రీన్ సింబల్తోని గ్రీన్ బ్యాక్గ్రౌండ్తోని 1 రిస్క్ అనేది ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ గెయిన్ అనే ఆప్షన్ ఉంది. గెయిన్ అంటే మనకి ఈ మాస్టర్ ఇప్పటివరకు ఎంతైతే ప్రాఫిట్స్ ఇచ్చారో దాని పర్సంటేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 21.30% అయితే మనకి ఇచ్చారు. తర్వాత కాపీయర్స్, సో ఈ మాస్టర్ని ఎంతమంది అయితే కాపీ చేసుకున్నారో వాళ్ళ నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ కమిషన్, ఈ మాస్టర్ని ఎవరైతే కాపీ చేసుకుంటారో సో వాళ్ళకి వచ్చే ప్రాఫిట్లో నుంచి 38% కమిషన్ అయితే ఈ మాస్టర్ అయితే ఛార్జ్ చేస్తారు. సో కింద చూసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్, సో మనకి స్టార్టింగ్లో ఉన్నదంతా కూడా ప్రాఫిట్, అలాగే లాస్ట్లో 0 ఉంది కదా అదైతే లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్లో చూసుకుంటే ఇప్పటివరకు కూడా $5,252 అయితే ప్రాఫిట్ ఇచ్చారు. సో లాస్ అయితే ఇప్పటివరకు కూడా ఎలాంటి లాస్ కూడా లేదు. సో ఒకసారి అయితే నేను ఇప్పుడు ఈ మాస్టర్ మీద ఒకసారి ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేస్తే కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి మనకు ఓపెన్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నేను ట్యాప్ అయితే చేస్తున్నాను. సో ట్యాప్ చేసిన తర్వాత కంప్లీట్గా ఈ మాస్టర్ యొక్క పెర్ఫార్మెన్స్ అయితే మీకు ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇక్కడ మాస్టర్ని మీరు చూడొచ్చు, profit_ATM, అలాగే ఇక్కడ కింద సమ్మరీ ఉంది, దాని పక్కనే ట్రేడ్స్ ఉంది. సో ఫస్ట్ అయితే మనం సమ్మరీ మొత్తం ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్, సో మినిమం ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఈ మాస్టర్ని కనుక కాపీ చేసుకోవాలంటే మన వ్యాలెట్లో మినిమం $32 అయితే ఉండాలి. సో ఎప్పుడైతే $32 ఉన్నాయో మనం ఈ మాస్టర్ అయితే మనం కాపీ చేసుకుంటాం. సో తర్వాత కింద చూసుకుంటే ఇక్కడ 1 రిస్క్ ఉంది కదా, దాని లాస్ట్లో చూసుకుంటే మనకు ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉంది, దాన్ని ఒకసారి క్లిక్ చేస్తున్నాను. సో దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సో మాస్టర్ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి ఇక్కడ రిస్క్ స్కోర్ అయితే వాళ్ళు ఇస్తుంటారు. సో ఇక్కడ 1 to 2 అంటే లో రిస్క్ ఉంది, అలాగే 3 to 4 అంటే మీడియం రిస్క్, 5 to 6 అంటే హై రిస్క్. సో ఇక్కడ మనకి రిస్క్ కేటగిరీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఎప్పుడైనా సరే మనం రిస్క్ 1 లేదా 2 ఉంటే వాళ్ళు మనం కాపీ చేసుకుంటే కొంచెం ట్రేడ్స్ అనేది సేఫ్గా చేస్తుంటారు. సో ఇప్పుడైతే నేను క్లోజ్ చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే హై అచీవర్, దాని పక్కన కూడా మనకి లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తాను. సో ఈవెంట్ అంటే ఇక్కడ ర్యాంకింగ్స్. సో ఇక్కడ చూసుకుంటే మీరు చూడొచ్చు, ఇక్కడ మాస్టర్ యొక్క ర్యాంకింగ్స్. సో గ్రోయింగ్ టాలెంట్ అంటే మనకి ఎవరైతే కొత్తగా మాస్టర్స్ రిజిస్టర్ అవుతారో వాళ్ళు బిగినర్ ఉంటారు, బిగినర్ నుంచి వాళ్ళు ట్రేడింగ్ అనేది బాగుందనుకోండి, గ్రోయింగ్ టాలెంట్ అని వస్తుంది. తర్వాత హై అచీవర్ అంటే బాగా పెర్ఫామ్ చేస్తున్నట్టు, ఎక్స్పర్ట్ అంటే ఇంకా బాగా పెర్ఫామ్ చేస్తున్నట్టు, లెజెండ్ అంటే ఇంకా తిరుగులేదు అన్నట్టు. ఓకే, సో మనకి ప్రజెంట్ ఈ కేటగిరీలోని ఈ మాస్టర్ ఎవరైతే ఉన్నారో హై అచీవర్ అయితే ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ హై అచీవర్, ఇక్కడ హై అచీవర్. ఓకే,
సో ఈ విధంగా మనకి ర్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ ఈక్విటీ. ఈక్విటీ అంటే $218 ఉంది. ఇందులో ఈ మాస్టర్ యొక్క తన ఓన్ పర్సనల్ అకౌంట్లో $218 తన ట్రేడింగ్ అయితే చేస్తున్నారు. ఓకే. సో ఈ మాస్టర్ మనం కాపీ చేసుకోవాలంటే కనుక ఇక్కడ $32 అయితే మెన్షన్ చేశారు. కానీ ఈ మాస్టర్ తన సొంత మనీ అంటే ఓన్ అకౌంట్లోని $218 ట్రేడింగ్ అయితే చేస్తున్నారు. సో ఈ మాస్టర్ని కనుక మీరు కాపీ చేసుకోవాలంటే కనుక సో ఒక బేసిక్ రూల్ అయితే పెట్టుకోండి. సో మినిమం 32 మీరు కాపీ చేసుకుంటారు. కానీ మాస్టర్ ఎంతైతే అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారో సో సేమ్ అదే అమౌంట్ కనుక మీరు మెయింటైన్ చేసుకుంటే సో మాస్టర్తో పాటు మీ అకౌంట్ కూడా సేఫ్గా ఉంటుంది. ఇక్కడ $32 మీరు కాపీ చేశారనుకోండి, మార్కెట్ అయినా వాలటాలిటీ వస్తే కనుక సో ఇక్కడ $32 మైనస్ అయిందనుకోండి, మీ అకౌంట్ అయితే వాష్అవుట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మాస్టర్ అకౌంట్ వాష్అవుట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ $218 అయితే మాస్టర్ అకౌంట్లో ఉంది. మీరు కనుక 32తో కాపీ చేసుకుంటే మీ అకౌంట్లో $32 ఉంటాయి. సో మార్కెట్ వాలటాలిటీ వచ్చి ఏదైనా ఒక ట్రేడ్ 2-3 ట్రేడ్లు కనుక -32 అయితే కనుక మీ అకౌంట్ అనేది వాష్అవుట్ అయిపోతుంది. సో దానివల్ల ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా మాస్టర్కి ఈక్వల్గా ఎంతైతే బ్యాలెన్స్ ఉందో అది మెయింటైన్ చేస్తే మన అకౌంట్ అనేది కొంచెం సేఫ్గా ఉంటుంది. సో ఒకవేళ మార్కెట్ అనేది మనకి వాలటాలిటీకి వెళ్ళినా సరే మాస్టర్ అనేది మళ్ళీ ఆ ట్రేడ్ని ప్రాఫిట్లోనే క్లోజ్ చేస్తారు కాబట్టి సో మన దగ్గర కనుక బ్యాలెన్స్ అనేది మాస్టర్తో ఈక్వల్గా ఉంటే మన ట్రేడ్స్ అనేది కొంచెం సేఫ్గా ఉంటాయి. ఒక లాస్లోకి వెళ్ళినా మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చి మాస్టర్ అయితే దాన్ని ప్రాఫిట్లో క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ 38% ఉంది కమిషన్. దాని గురించి ఆల్రెడీ చెప్పాను. సో మనకు వచ్చే ప్రాఫిట్లో నుంచి 38% అయితే మాస్టర్ ఛార్జ్ చేస్తారు. ఎగ్జాంపుల్కి ఒక మాస్టర్ ఒక ట్రేడ్ని $1 ప్రాఫిట్తో క్లోజ్ చేశారనుకోండి, అందులో 38 సెంట్స్ మాస్టర్కి వెళ్ళిపోతాయి. రిమైనింగ్ 62 సెంట్స్ అనేది మన వ్యాలెట్లో అయితే యాడ్ అవుతాయి. నెక్స్ట్ విత్ అజ్ అంటే మనకి 304 డేస్ నుంచి ఈ మాస్టర్ కాపీ ట్రేడింగ్లో అయితే ఉన్నారు. ఓకే. సో ఇక్కడ మనకి స్ట్రాటజీ డిస్క్రిప్షన్ అయితే ఉంది. సో ఓవరాల్గా 8 years ఎక్స్పీరియన్స్ అని ట్రేడింగ్ అయితే చేస్తున్నామని చెప్తున్నారు. సో ఆ స్ట్రాటజీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే ప్రతి మాస్టర్ కూడా ఇక్కడ మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ కానీ లేదంటే టెలిగ్రామ్ లింక్ కానీ ఇస్తుంటారు. సో ఇన్ కేస్ మీరు ఈ మాస్టర్ని ఫాలో అయితే కనుక మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ కింద నుంచి చూసుకుంటే కనుక మనకి ఇక్కడ పెర్ఫార్మెన్స్ అనే ఆప్షన్ ఉంది. సో పెర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ చూసుకుంటే మనకి గెయిన్ 21.3% ఉంది. కాపీయర్స్ అంటే ఇప్పటివరకు మాస్టర్ని 380 మెంబర్స్ అయితే కాపీ చేసుకున్నారు. సో ప్రాఫిట్ అండ్ లాస్ అని చూసుకుంటే కనుక $5,252 ప్రాఫిట్ అయితే ఇచ్చారు. లాస్ అయితే ఇప్పటివరకు కూడా ఎలాంటి లాస్ కూడా ఇవ్వలేదు. సో ఈ లాస్ గురించి అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీరైతే చాలా కేర్ఫుల్గా వినండి. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి అకౌంట్ డీటెయిల్స్ అయితే ఉంది. ఫ్లోటింగ్ ప్రాఫిట్ చూసుకుంటే ఇక్కడ -$50 ఫ్లోటింగ్ ప్రాఫిట్ అంటే మైనస్ అంటే ప్రజెంట్ $50 లాస్లో అయితే ఉన్నారు. ఈ లాస్ గురించి నేను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత బ్యాలెన్స్ $268. సో ఈ బ్యాలెన్స్ ఏంటంటే సో ఇక్కడ $268 ఏంటంటే మాస్టర్ తను ట్రేడ్ స్టార్ట్ చేసినప్పుడు $268తోని అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని మనీ అనేది డిపాజిట్ చేసుకున్నారు. సో అది 268. సో ఇక్కడ 268లో నుంచి మనకి ఇక్కడ -50 ఇక్కడ -50 ఉంది కాబట్టి మైనస్ చేస్తే కనుక 268లో నుంచి ప్రజెంట్ మాస్టర్ యొక్క ఈక్విటీ బ్యాలెన్స్ ఎంత ఉందో మనకి ఇక్కడ కనిపిస్తుంది. 218 అనేది ప్రజెంట్ కనిపిస్తుంది. ఒకవేళ మనకి ఇక్కడ ఈ -50 కాస్త -100 అయింది అనుకోండి. సో టోటల్ 100 అనేది ఈ మాస్టర్ ఇందులో నుంచి మైనస్ అయ్యి రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. సో ఈ విధంగా మనం అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ లెవరేజ్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మన దగ్గర తక్కువ డబ్బులు ఉన్నా సరే మనం ఎక్కువ అమౌంట్కి ట్రేడ్ అయితే చేయొచ్చు. దాన్ని మనం లెవరేజ్ అయితే ఉంటాం. ఒక్కొక్కసారి మనకి 1:200 ఉంటుంది, 1:300, 1:500 డిపెండ్స్ అపాన్ ది మనకి చాయిస్ బట్టి మనం ఇక్కడ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సో మ్యాక్సిమం అన్రియలైజ్డ్ లాస్ అంటే సో ఈ మాస్టర్ని కనుక కాపీ చేసుకుంటే మనకిచ్చే లాస్ ఓవరాల్గా చూసుకుంటే -$20,000 అయితే మనకి లాస్ అయితే రావచ్చు. అదైతే మనకి ఇచ్చారు. తర్వాత మ్యాక్సిమం డ్రా డౌన్ డ్యూరేషన్ అంటే ఒక ట్రేడ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఆ ట్రేడ్ని 83 days వరకు క్లోజ్ చేయలేదు. ఎందువల్లంటే మార్కెట్ అనేది మనకి డౌన్ అవ్వచ్చు. సో డౌన్ అయిన తర్వాత మళ్ళీ అది ప్రాఫిట్లోకి వచ్చేంత వరకు టైం అయితే పడుతుంది. అది 1 day పట్టచ్చు, 1 month పట్టచ్చు, 2 months పట్టచ్చు. సో ఈ కేటగిరీలో చూసుకుంటే ఒక ట్రేడ్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని మ్యాక్సిమం మనకి లాంగ్ టైం వెయిట్ చేయించింది 83 days. 83 days తర్వాత ఒక ట్రేడ్ అయితే క్లోజ్ చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ యాక్టివిటీ ఉంది. ఇక్కడ మాస్టర్ యొక్క గ్రాఫ్ చూసుకోవచ్చు. సో ఇదంతా ఆల్ టైము, ఇది 6 monthsకి, ఇది 3 monthsకి. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ 3 monthsకి చూసుకుంటే కనుక గ్రాఫ్ అయితే కొంచెం బాగానే ఉంది. కొంచెం ప్యారల్గా మనకి ప్రాఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా కూడా మాస్టర్ యొక్క పెర్ఫార్మెన్స్. సో ఇప్పుడు ఈ మాస్టర్ ఏ ట్రేడ్స్ చేసాడో చూడాలంటే కనుక ఇక్కడ మనకి సమ్మరీ పక్కన ఇక్కడ ట్రేడ్స్ అనే ఆప్షన్ ఉంది. దాన్ని ట్యాప్ చేస్తాను. సో దాన్ని ట్యాప్ చేయగానే ఇక్కడ రెడ్ కలర్లో మనకి ఏవైతే నెంబర్స్ కనిపిస్తున్నాయో అవంతా కూడా ఆ ట్రేడ్ అనేది లాస్లో ఉన్నట్టు. అలాగే దాని కింద గ్రీన్ కలర్లో ఉందనుకోండి అదంతా కూడా మనకి ప్రాఫిట్లో ఉన్నట్టు.
సో ఇక్కడ మనకి స్టార్టింగ్లో చూసుకుంటే ఓపెన్డ్ అంటే అది ఇంకా క్లోజ్ చేయలేదు. దాని కింద చూసుకుంటే క్లోజ్డ్ అంటే మనకి గ్రీన్ కలర్లో ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్డ్ చేసి ఉన్నాయి, మనకి రెడ్ కలర్లో ఉన్న మాత్రం ఓపెన్ చేసి ఉన్నాయి. సో దాని మీనింగ్ ఏంటంటే ఒక మాస్టరు ఒక ట్రేడ్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని లాస్ట్లో ఎప్పుడు కూడా క్లోజ్ చేయరు. సో మ్యాక్సిమం మనకి ప్రాఫిట్లోనే క్లోజ్ చేస్తారు. ఇందాక మీకు సమ్మరీలోని -50 అనేది కనిపించింది కదా ఫ్లోటింగ్ ప్రాఫిట్ అని. సో ఆ -50 వాల్యూ చూసుకుంటే సో అక్కడ -50 అనేది ఎలా వచ్చిందంటే ఇక్కడ టాప్లో $10 ఉంది, కొంచెం కిందకు వస్తే కనుక ఇక్కడ మనకి $40 అంటే 40 + 10. సో ఈ రెండు కలిపితే -$50 అనేది అక్కడ మీకు ఫ్లోటింగ్ ప్రాఫిట్లో చూపిస్తుంది. సో అదేంటంటే మనకి అక్కడ వాల్యూ అనేది ప్రాఫిట్లో ఉందనుకోండి మనకి ప్లస్లో చూపిస్తుంది, అదే మనకి మైనస్లో ఉందనుకోండి మైనస్లో చూపిస్తుంది. ఓకే, సో ప్రజెంట్ ఇంకా రెండు ఓపెన్లోనే ఉన్నాయి. ఈ రెండు కూడా మళ్ళీ మార్కెట్ అప్ అయిన తర్వాత ప్రాఫిట్లోకి వచ్చిన తర్వాత మాస్టర్ అయితే క్లోజ్ చేస్తారు. సో ఇందులో మనకి ఈ ఎక్స్పైరీ డేట్ అనేది లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి బెనిఫిట్ ఉంటుంది, ఒక్కొక్కసారి మనకి నెగిటివ్ కూడా ఉంటుంది. సో బెనిఫిట్ అంటే ఏంటంటే మన దగ్గర మాస్టర్తో పాటు ఈక్వల్గా మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేసాం అనుకోండి, మాస్టర్ ఎప్పుడైతే ప్రాఫిట్లో క్లోజ్ చేస్తారో మన అకౌంట్లో కూడా ప్రాఫిట్లో క్లోజ్ అవుతుంది. లేదు నెగిటివ్ ఏంటంటే ఈ మాస్టర్ని కాపీ చేసుకోవాలంటే మనకి $32 అనేది మినిమం పెట్టారు. సో మీరు $32తో కాపీ చేసుకున్న తర్వాత మీరు కాపీ చేసుకున్న ఇమీడియట్గా ఈ ట్రేడ్ ఏదైతే ఓపెన్ చేశారో ఆ ట్రేడ్ కనుక ఓపెన్ చేశారనుకోండి ఇక్కడ -40 ఉంది అంటే కానీ మీరు 32తో కాపీ చేసుకున్నారు, కానీ ఇక్కడ మైనస్ అంటే ఎప్పుడైతే ఈ మైనస్ వాల్యూ అనేది 32 వచ్చిందో అప్పటికి మీ అకౌంట్లోని మనీ అంతా వాష్ అవుట్ అయిపోతుంది, మీ డబ్బులు అంతా పోయినట్టే. సో అదైతే మనకి ఇందులో నెగిటివ్ అయితే ఉంది. సో దీన్నే మనం పాజిటివ్ అనుకోవచ్చు లేదా నెగిటివ్ అనుకోవచ్చు. అదే మీరు ఒక $200తో మాస్టర్ని కాపీ చేశారనుకోండి, ఒక -40 అయినా సరే మళ్ళీ ఇది ప్రాఫిట్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ ట్రేడ్ అనేది ప్రాఫిట్లో క్లోజ్ చేస్తారు. సో దానివల్ల మనకి ప్రాబ్లం అయితే ఉండదు. ఇందులో మనకి పేషెన్సే ఉండాలి, మనం ఎప్పుడు కూడా టెన్షన్ పడకూడదు. సో ఇప్పుడు మనం ఈ ట్రేడ్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్లోకి వెళ్ళిపోతున్నాయి, మన డబ్బులన్నీ పోతున్నాయి కదా అనే కాన్సెప్ట్ ఉంటే కనుక మీరు కాపీ ట్రేడింగ్లోకి అయితే ఎంటర్ అవ్వద్దు. ఓకే, సో నెక్స్ట్ ఇలా మనం స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే కనుక చూడొచ్చు ఇక్కడ ప్రతి ట్రేడ్ కూడా మనకి ఇక్కడ ప్రాఫిట్లోనే క్లోజ్ చేశారు. బట్ మనకి ఏవైతే ఈ 2 ట్రేడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఓపెన్లో ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మనకి వాల్యూ అనేది మారుతుంది. ఇంతకుముందు $10 ఉంది, ఇప్పుడు 9.78 అయింది, ఇక్కడ 40 ఉండేది 39.86 అయింది. సో ఇక్కడ మార్కెట్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనకి బై చేశారు, ఇక్కడ EURUSD అనే పేరుని బై చేశారు. అంటే ఎంతకి బై చేశారు దాన్ని ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూడొచ్చు ఓపెన్ ప్రైస్ 1.04058 దాన్ని అయితే ఆ ప్రైస్కి అయితే బై చేశారు. కానీ ప్రజెంట్ మార్కెట్ అనేది బై చేసిన దానికన్నా మనకి 10 పాయింట్స్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనకి మైనస్ వాల్యూ చూపిస్తుంది. అలాగే ఇక్కడ చూస్తే కనుక ఇది ఎక్కడ ఓపెన్ చేశారు 1.05072 దగ్గర దీన్ని కొన్నారు, కానీ కొన్నప్పుడు ఏం చేయాలి ఇక్కడ నుంచి ఇంకా మనకు అప్ అవ్వాలి, కానీ మార్కెట్ డౌన్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది. ఓకే, ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకోవాలి మాస్టర్ యొక్క ట్రేడ్స్ అన్నీ కూడా. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఎలాంటి ట్రేడ్స్ చేసే వాళ్ళు మనం కాపీ చేసుకోవాలంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో మినిమం $100 లేదా $150తో ఇందులో ఎంటర్ అవుతారో వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా EURUSD, GBPUSD లేదా ఇంకా రిమైనింగ్ కొన్ని పేర్స్ అయితే ఉంటాయి. సో AUDUSD ఇలాగ ఎవరైతే ఈ పేర్స్ చేస్తుంటారో వాళ్ళు మాత్రం మనం కాపీ చేసుకోవాలి. అది కూడా మనకి ఇక్కడ లాట్ సైజ్ అనేది చూడండి, ఇక్కడ బై పక్కన 0.01 ఉంది. సో మనకి ఎప్పుడు 0.01 చేసిన వాళ్ళే మనం కాపీ చేసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ప్రాఫిట్ స్టార్టింగ్లో తక్కువ వస్తాయి. ఇన్ కేస్ మనకి లాస్ వచ్చింది అనుకోండి, లాస్ కూడా మనకి తక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ 0.02, 0.03, 0.04 అలా లాట్ సైజ్ పెంచుతూ ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళు కనుక మనం కాపీ చేసుకుంటే మన డబ్బులు అనేది ఫాస్ట్గా పోతుంటాయి. అంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ 0.01కి ఇక్కడ $9 ఉంది కదా, ఇన్ కేస్ 0.02తో ఇది కనుక మైనస్ వాల్యూ వచ్చి ఉంటే ఇది డబుల్ అవుతుంది, $9 కాస్త 18 చూపిస్తుంది. అదే 0.03తో ఓపెన్ చేస్తుంటే ఇది × 3, సో 3 × 9, సో $27 అనమాట. సో అలాగ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మన ఇక్కడ 0.01 కాకుండా మన లాట్ సైజ్ మారుతున్న కొద్దీ ఆ పక్కన ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ డబుల్ అవుతుంది. ఇన్ కేస్ మనకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మన సెకండ్ ట్రేడ్ చూస్తే కనుక 0.01 ఉంది, ఇక్కడ $2కి మనం క్లోజ్ చేస్తారు. అదే మనకి 0.02తో క్లోజ్ చేస్తుంటే ఈ 2 ప్లేస్లో 4 ఉంటుంది, అదే 3తో క్లోజ్ చేస్తుంటే 3 అక్కడ $2 ప్లేస్లో 6 ఉంటుంది. సో అలాగనమాట లాట్ సైజ్ పెరిగితే ప్రాఫిట్ కూడా అంతా వస్తుంది, లాట్ సైజ్ పెరిగింది అనుకోండి మనకి లాస్ కూడా సేమ్ అలాగే వస్తుంది. సో మనం సేఫ్గా ఉండాలి, మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండాలంటే కనుక 0.01 ట్రేడ్స్ చేసే వాళ్ళని మనం స్టార్టింగ్లో చేసుకోవాలి. మన దగ్గర బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనకు కావాలంటే మనం మాస్టర్స్ని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీరు ప్రతి మాస్టర్ యొక్క స్ట్రాటజీని అయితే మీరు చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ మాస్టర్ని కనుక మనం కాపీ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి మళ్ళీ ఒకసారి మాస్టర్ అనేది ట్యాప్ చేస్తాను. సో ట్యాప్ చేసిన తర్వాత ఇందాక ఆల్రెడీ చూశారు సమ్మరీ ట్రేడ్స్ అని, ఇక్కడ మనకి కొంచెం బాటంలో చూసుకుంటే సెటప్ కాపీయింగ్ అని ఉంది కదా,
దాన్ని మనం క్లిక్ చేయాలి. ఈ మాస్టర్ మనం కాపీ చేసుకోవాలంటే సెటప్ కాపీయింగ్ ఉంది, దాన్ని మనం క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనం ఈ మాస్టర్ మనం కాపీ చేయాలంటే $32 ఉంటే మనం కాపీ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా వ్యాలెట్లోని $12.93 అయితే ఉన్నాయి. సో నేను ఈ మాస్టర్ అయితే ప్రజెంట్ కాపీ చేసుకోవట్లేదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తున్నాను. సో కింద చూసుకుంటే మనకి కాపీ ప్రొపరేషన్ అయితే ఉంది. సో నెక్స్ట్ చూస్తే కనుక ఈక్వల్ ఇంటూ 1, డబుల్ ఇంటూ 2, ట్రిపుల్ ఇంటూ 3. ఓకే, సో ఈక్వల్ ఇంటూ 1 అంటే ఈ మాస్టర్ ట్రేడ్ ఓపెన్ చేసినప్పుడు 0.01తో ఓపెన్ చేశారనుకోండి, మన దాంట్లో కూడా 0.01తో ట్రేడ్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అదే డబుల్ పెట్టారనుకోండి, ఈ మాస్టర్ 0.01తో ఓపెన్ చేసినా మన దాంట్లో మాత్రం 0.02తో ఓపెన్ అవుతుంది. అదే ఇక్కడ ట్రిపుల్ పెట్టారనుకోండి, ఈ మాస్టర్ 0.01తో ఓపెన్ చేసినా మన దాంట్లో మాత్రం 0.03తో ట్రేడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా పెట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 3 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈక్వల్ ఇంటూ 1తో అయితే మీరు స్టార్ట్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీ దగ్గర ఇంకా హ్యూజ్ మనీ ఉంది, కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టాలనుకున్నారు, ఇక్కడ కస్టమ్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేశారనుకోండి, మన ఇష్టం. ఇక్కడ మీరు 4 వేసుకుంటారా లేకపోతే ఇంటూ 100 వేసుకుంటారా, మీ చాయిస్, ఇంకా 10 వేసుకుంటారా అని. ఓకే, సో మీరు ఇక్కడ అమౌంట్ ఇక్కడ ఇంటూ ఎక్స్పెక్ట్ని కొట్టి ఇక్కడ మీకు కింద చూపిస్తుంది ఎంత ఇన్వెస్ట్మెంట్ వేయాలని. ఓకే, చూసారు కదా, ఇక్కడ నెంబర్ పెరుగుతున్న కొద్దీ కింద నెంబర్ అయితే మారుతుంది. సో సేఫ్ సైడ్ ఎప్పుడు కూడా మన అకౌంట్ కొంచెం సేఫ్లో ఉండాలంటే ఇంటూ 1 అయితే మీరు స్టార్టింగ్లో పెట్టుకోండి. వన్స్ ఈ మాస్టర్ యొక్క పెర్ఫార్మెన్స్ బాగా చేస్తుంటే తర్వాత మీరు కావాలంటే పెంచుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ కింద చూసుకుంటే కనుక సమరీ ఉంది, కాపీ ప్రిపరేషన్ అనేది ఇక్కడ ఈక్వల్ ఇంటూ 1 ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే రిక్వైర్డ్ ఇన్వెస్ట్మెంట్ $32, సపోర్ట్ ఫండ్స్ 00 ఉంది. సో టోటల్ చూసుకుంటే $32 అయితే ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ మాస్టర్ని మీరు కాపీ చేసుకోవడానికి $32 అయితే పెట్టుకుంటారు. ఓకే, సో వన్స్ $32 పెట్టుకున్న తర్వాత మీ వ్యాలెట్లోని $32 అయితే కనిపిస్తాయి. సో ఈ మాస్టర్ అయితే మీరు కాపీ చేసుకుంటారు. సో కాపీ చేసుకున్న వెంటనే మీరు ఏం చేస్తారంటే, మీరు స్టార్టింగ్లోనే మీ మెయిన్ వ్యాలెట్ ఏదైతే ఉందో అందులో ఫండ్స్ అనేది మినిమం $200 లేదా $150 అయితే మీరు యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత $32 ఈ మాస్టర్ని కాపీ చేసుకొని రిమైనింగ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు సపోర్ట్ ఫండ్స్ కింద యాడ్ చేసుకోవచ్చు. సో అది ఎలా యాడ్ చేస్తారంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ యాడ్ సపోర్ట్ ఫండ్స్ టు ప్రొటెక్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద అన్ఎక్స్పెక్టెడ్ మార్కెట్ మూవ్మెంట్స్. అంటే మనకి మార్కెట్లో ఏదైనా వాలటాలిటీ వచ్చిందనుకోండి, ఈ సపోర్ట్ ఫండ్స్ అనేది మన అకౌంట్ అనేది వాష్అవుట్ అవ్వకుండా చూసుకుంటుంది. సో దాన్ని మనం చెక్ చేయాలంటే కనుక ఇక్కడ మనకి దీన్ని ఒకసారి క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సిస్టమ్ ఆటోమేటిక్గా మనకు సజెస్ట్ చేస్తుంది. సో మీరు $32తో కాపీ చేసుకున్నారు కాబట్టి మీరు అడిషనల్గా ఒక 40% యాడ్ చేసుకోవాలంటే $12 అనేది అడిషనల్గా యాడ్ చేసుకుంటే మీకు ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ మీద 40% అయితే మీకు అడిషనల్గా యాడ్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ ప్లేస్లో మీరేం చేస్తారంటే మినిమమ్ ఇక్కడ ఆల్రెడీ 132 ఉంది కదా, మినిమం 100 అయినా లేదా 150 అయినా మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని స్టార్ట్ కాపీయింగ్ అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. అప్పుడు మీ అకౌంట్ అనేది కొన్ని రోజులు సేఫ్గా ఉంటుంది. ఒకవేళ మాస్టర్ అనేది ట్రేడ్ ఓపెన్ చేసి అది లాస్ట్లోకి వెళ్ళినా సరే మన అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మార్కెట్ డౌన్ అయినా సరే కొన్ని రోజులకి అయితే ప్రాఫిట్లోకి వస్తుంది. ఓకే, దానివల్ల మాస్టర్ అనేది ట్రేడ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రాఫిట్లను క్లోజ్ చేస్తారు. సో ఇక్కడ మనకి స్టార్ట్ కాపీయింగ్ ఆప్షన్ కదా, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్లో కాపీ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మీరు కాపీ చేసుకున్న తర్వాత మాస్టర్ అప్పటి నుంచి ఏదైతే ట్రేడ్ ఓపెన్ చేశారో అది మాత్రమే మీ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆల్రెడీ మాస్టర్ కొన్ని ట్రేడ్స్ ఓపెన్ చేసి అవి మైనస్లో ఉన్నాయి, అవన్నీ కూడా మీ అకౌంట్లో ఎలాంటి రిఫ్లెక్ట్ కావు. ఏదైతే మీరు కాపీ చేసుకున్న నెక్స్ట్ మినిట్ మాస్టర్ ఏదైనా ట్రేడ్ ఓపెన్ చేశారనుకోండి, అప్పుడు మీ అకౌంట్లో ఆ ట్రేడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ప్రాఫిట్లో క్లోజ్ చేస్తే మీకు ప్రాఫిట్ వస్తుంది, అది లాస్లో క్లోజ్ చేస్తే మీకు లాస్ వస్తుంది. ఓకే, మ్యాక్సిమం అయితే ఏ మాస్టర్ కూడా లాస్లో అయితే క్లోజ్ చేయరు. ఎందువల్లంటే లాస్లో క్లోజ్ చేస్తే కనుక వాళ్ళకి రేటింగ్స్ ఉన్నాయి కదా, రేటింగ్స్ అనేది డౌన్ అయిపోతాయి. సో డౌన్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు మనం ఫిల్టర్ చేసుకున్నప్పుడు వాళ్ళు టాప్లో అయితే రారు. ఓకే, సో ఈ విధంగా చూసుకుంటే ఇందులో మనకి చాలామంది మాస్టర్స్ అయితే ఉన్నారు. ఇవన్నీ ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ఇక్కడ మీరు మొత్తం అందరినీ చూడండి, ఎవరైతే మీకు బాగా అనిపిస్తున్నారో వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. సో ఒక బేసిక్ రూల్ ఏంటంటే మాస్టర్ ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో సేమ్ అదే ఇన్వెస్ట్మెంట్ మీ వ్యాలెట్లో మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ అంత కాకపోయినా ఒక 75% అయినా మీరు ట్రై చేసుకుంటే మీ అకౌంట్ అనేది కొన్ని రోజులు సేఫ్గా ఉంటుంది, ప్రాఫిట్స్ తీసుకోవడానికి బాగుంటుంది. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఏ మాస్టర్ని కూడా సజెస్ట్ చేయట్లేదు, మీరు మొత్తం ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే మీకు కూడా తెలియాలి ఏ మాస్టర్ ఎలా చేస్తున్నారు అనేది. అప్పుడు మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకొని మీరు మాస్టర్ అయితే మీరు కాపీ చేసుకోండి. సో మీరు బాగా రీసెర్చ్ చేసిన మాస్టర్ పేరు కింద కామెంట్ రూపంలో అయితే మెన్షన్ చేయండి. ఇంకేస్ ఎవరైనా సరే ఈ వీడియో చూసారనుకోండి, కింద ఒకసారి కామెంట్ చూస్తే కనుక ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళ పేరు కూడా అక్కడ కనిపిస్తుంది. సో మరి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది. సో ఈ వీడియో అయితే మీకు బాగా యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇన్కేస్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కిందని కామెంట్స్ రూపంలో అయితే మెన్షన్ చేయండి.
నేను ఖచ్చితంగా మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.